నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడలో ఘనంగా నట సామ్రాట్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో అక్కినేని చిరస్థాయిగా ఉంటారన్న అక్కినేని అభిమానులు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం దోమాడలో ఘనంగా ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమం. కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో ప్రజలకు మంచి పరిపాలన అందించి మంచి అనిపించుకుంటుందన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి. పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కార్మికులు సంఘటితంగా పోరాడాలి. అక్టోబర్ 5న కాకినాడ గాంధీ భవన్లో జరుగు పారిశుధ్య కార్మికుల సమైక్య సభ జయప్రదం చేయాలన్న ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం దోమాడలో ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో ప్రజలకు మంచి పరిపాలన అందించి మంచి అనిపించుకుంటుందని అన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఈ జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాయని, గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి మీ సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. సమర్థవంతమైన పాలకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో 100 రోజుల సుపరిపాలన పూర్తి చేసుకుని ప్రజల నుంచి అభినందనలు అందుకుంటున్నారని అన్నారు. ముఖ్యంగా 100 రోజుల పరిపాలనలో 15 రోజులు వరదల బీభత్సంతో ప్రజలు ఇబ్బందులు పడ్డా ప్రభుత్వం తరపున ముంపు ప్రజలను, రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ఓ తండ్రిలాగా కాపాడారని అన్నారు. అదేవిధంగా పెన్షన్లు ఒకేసారి 1000 రూపాయలు పెంచి 1వ తారీఖున సచివాలయ సిబ్బందితో అందించడం, ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు వేశారని అన్నారు. పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి 5 రూపాయలకే భోజనం అందించడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం వంటి పనులు చేసి ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు మెచ్చుకునే విధంగా పాలన అందించారని అన్నారు. ఆడబిడ్డలకు ఆడబిడ్డ నిధి క్రింద నెలకు 1500 రూపాయలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం తొందరలోనే నిర్ణయం తీసుకుంటుందని, వచ్చే దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయడం జరుగుతుందని అన్నారు. మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీస్సులతో 5 సంవత్సరాలు మంచి ప్రభుత్వంగా ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా వరదలు సంభవించాయో మీరందరికీ తెలుసు. అలా వరదలు సంభవిస్తే మరి ఎక్కడైనా సరే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు సహాయ సహకారాలు అందించడం కానీ, వాటిని ఎదుర్కోవడంలో కానీ దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఫ్లడ్ రిలీఫ్ కానీ, లేకపోతే విపత్తులు వచ్చినప్పుడు ప్రజలను సంరక్షించుకోవడం, వాటిని ఎదుర్కోవడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకుడు లేడు అనేది అనేక సందర్భాల్లో రుజువైంది. 96లో కోనసీమలో ఏర్పడిన తుఫానుల నాటి నుంచి అనేక తుఫాన్లు గత ప్రభుత్వ హయాంలో, మన ప్రభుత్వ హయాంలో హుదూద్ తుఫాను వచ్చినప్పుడు కానీ, తిత్లీ తుఫాను వచ్చినప్పుడు కానీ బాధితులను ఏ విధంగా ఆదుకున్నారో మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలుగా తాడేపల్లి కొంప వదిలి ఏనాడు ముఖ్యమంత్రి బయటికి రాలా. పేరుకు మాత్రం ఎప్పుడో ఒక్కసారి ఏరియల్ సర్వే చేయడం, ఏరియల్ సర్వే చేసి మమ అనిపించడం, ఎక్కడా సహాయ సహకారాలు అందించిన పరిస్థితి కూడా లేదు. జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఏ ఒక్కరూ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చిన దాఖలాలు కూడా గత 5 సంవత్సరాలు లేవు అనేది ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ విజయవాడ నగరంలో 10 రోజుల పాటు కలెక్టరేట్లోనే బస ఏర్పాటు చేసుకుని, కలెక్టరేట్ నుంచే సమీక్షలు నిర్వహించి, వరద నీటిలో మోకాళ్ళు నోటి వరకు నీరు వస్తున్నా ఆ నీటిలోనే వెళ్ళి బాధితులకి ధైర్యం చెప్పి, సహాయ సహకారాలు అందించి, వారికి ఆహారం అందించి, అన్ని విధాలుగా వారిని ఆదుకుని వారిని సంతృప్తి పరిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తారు. అదేవిధంగా ఇవాళ ఆ వరదను కూడా బురద రాజకీయం చెయ్యాలనే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి ఎంత దౌర్భాగ్యమైన మనిషి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నా. కనీసం ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి ఒక్క చోట కూడా
సంతృప్తికరంగా పరామర్శ చేయలే. రావడం, ఫోటోల కోసం అక్కడ నిలబడడం, 2 సార్లు వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోవడం తప్పించి కనీసం ఒక బాధితుడి దగ్గరికి వెళ్ళి వారి యోగక్షేమాలు విచారించిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి లేదు. 65 లక్షల మందికి 4084 కోట్లు ఆవేళ పంపిణీ చేయడం జరిగింది ఒకే ఒక్క రోజులో. ఆ తర్వాత 2 నెలలు కూడా ఏ విధంగా పంపిణీ జరిగిందో మీరు అంతా చూసారు. ఆగస్ట్, సెప్టెంబర్ 3 గంటల్లో పంపిణీ పూర్తయిపోయింది. తెల్లవారుజామున 5 గంటలకు మొదలుపెట్టి 7, 8 అయ్యేటప్పటికి పంపిణీ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ అవాస్తవాలు అనేది మనకు అర్థమైంది. అదేవిధంగా ఇప్పుడే ఎంపీపీ గారు చెప్పారు మెగా డిఎస్సి గురించి. ఆ రోజు 2019 ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు, మెగా డిఎస్సి అదంత వారం రోజుల్లో నోడు ఇలా పెద్దదానికి చిటికేసి 5 సంవత్సరాలు పూర్తయింది. మెగా డిఎస్సి లేదు, ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, నేను వచ్చిన వెంటనే మెగా డిఎస్సి వేస్తాను, మొదటి సంతకం మెగా డిఎస్సి పైన చేస్తాను అన్నారు. అదేవిధంగా 16,437 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయడం కోసం మెగా డిఎస్సి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి సర్వే అన్నాడు, భూ సర్వే అన్నాడు, జగనన్న సర్వే అన్నాడు. మన ఆస్తులు తను కైంకర్యం చేయడం కోసం ఒక అత్యద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టాడు, జగన్ భూ సర్వే అని. దానికి సర్వే రాళ్ళపైన జగన్ బొమ్మలు. పూర్వం మన గ్రామాల్లో దెయ్యాలు వస్తున్నాయి, పిశాచాలు వస్తున్నాయి అని బొమ్మలు వేసేవారు. ఆ విధంగా అనుకోవాలి. జగన్ బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ జగన్ బొమ్మలు వేసి, సర్వే రాళ్ళపైన బొమ్మలు వేసి, పట్టాదారి పాస్ పుస్తకాలపైన బొమ్మలు వేసి చివరికి అదే పరిస్థితి ప్రజలు క్రియేట్ చేశారు. ఇది ఒక దెయ్యమో భూతమో కింద చూశారు తప్పించి ఒక ముఖ్యమంత్రిగా చేయలే. ఎక్కడైనా పట్టాదారి పాస్ పుస్తకాలపైన రాజముద్ర వేసి మాత్రమే ఇవ్వడం అనేది సాంప్రదాయం. గతం నుంచి 78 సంవత్సరాల నుంచి జరుగుతున్న సాంప్రదాయం. దానికి భిన్నంగా చేశారు. ఇవాళ ఇంటిదారి పట్టించారు ప్రజానీకం. ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెంటనే రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు, అంటే మన నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు లేవు, కానీ అన్నా క్యాంటీన్లు వెంటనే పునరుద్ధరించడం జరిగింది. ఇక అన్నిటికన్నా ప్రధానమైంది మన ప్రాంతానికి సంబంధించి రైతులకి ధాన్యం బకాయిలు. 1647 కోట్లు ధాన్యం బకాయిలు ఉంటే అది గత 8 మాసాలుగా ఆ బకాయిలు ఉండిపోయిన నేపథ్యంలో మొదటి దశగా 1000 కోట్లు రైతుల అకౌంట్లకు జమ చేశారు. మరలా రెండవ దఫా మిగిలిన 647 కోట్లు మళ్ళీ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అడిగిన వెంటనే నాబార్డు నుంచి దానికి నిధులు ఇవ్వడం, ఆ నిధులను నేరుగా ప్రజలకు ఇవ్వడం కూడా జరిగింది. అన్నిటికీ మించి మరి ఇక్కడ ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు, అధికారులు అంతా ఉన్నారు. గతంలో అధికారులు, ఉద్యోగులు వాళ్ళ బెనిఫిట్స్ కోసం పోరాడేవారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1వ తారీఖు జీతం ఇస్తే చాలరా బాబు అనుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. నమస్కారం. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఈరోజు అనపతి నియోజకవర్గంలో దోమాడ గ్రామంలో ప్రారంభించడం జరిగింది. మరి 100 రోజుల్లోనే మొదటిగా అన్న హామీలన్నీ నెరవేర్చి, ముఖ్యంగా పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగులకి పెన్షన్లు పెంచుతాం, వృద్ధులకి 4000, వికలాంగులకు 6000 చేస్తామన్నది జూలై నెలలోనే పెంచి ఏప్రిల్ నెల నుంచి కూడా అమలయ్యే విధంగా ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒక్క నెలలో, అంటే జూలై నెలలో 4084 కోట్లు పంపిణీ ద్వారా ఒకే ఒక్క రోజులో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థ గురించి చెప్పిన మాటలన్నీ అసత్యాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిరూపించడం జరిగింది. అదేవిధంగా మెగా డిఎస్సి పైన 16,437 మందికి లబ్ధి చేకూరేలాగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసే విధంగా మెగా డిఎస్సి ప్రకటించడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం, ముఖ్యంగా రైతాంగానికి బకాయిలు ఉన్న 1647 కోట్లు చెల్లించడం, అదేవిధంగా స్థానిక సంస్థలకి 1452 కోట్ల రూపాయలు స్థానిక సంస్థలకు నేరుగా జమ చేయడం, తద్వారా కూటమి ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరూపించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల సంభవించిన విజయవాడ వరదలకు సంబంధించి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేసి ప్రజలకి అన్ని విధాలుగా నిరాశ్రయులైన ప్రజలను ఆదుకోవడంలో కానీ, వారికి భరోసా కల్పించడంలో కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకోవడంలో కానీ ఏ విధంగా పనిచేశారనేది ఇవాళ ప్రజలు గుర్తించారు. ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పటికీ వరదలను కూడా బురద రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక విధంగా తన పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు.
ఇవాళ మరీ దారుణంగా పరమ పవిత్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే కాదు, భారతదేశ ప్రజానీకం అందరూ భావించే తిరుపతి లడ్డూను కూడా గత 5 సంవత్సరాలుగా అపవిత్రం చేసి దానిలో కూడా స్కామ్స్ చేసి అవినీతి చేసి దాదాపు టీటీడీలో 532 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇవాళ చేయించుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోయే రోజు దగ్గరలో ఉంది. ఇవాళ ఒక్కొక్కరుగా నాయకులు వీడి బయటకు పోతా ఉన్నారు. ఇటు రాజ్యసభ సభ్యులు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, మాజీ మంత్రులు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఒక్కొక్కరుగా వెళుతూ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం గురించి వాళ్ళు చెబుతా ఉన్న విషయాలు వింటే ప్రతి ఒక్కరికి భయభ్రాంతులు కలిగే పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి. ఇటువంటి నాయకుడిని మనం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా భరించామని ఇవాళ ప్రజలు ఆలోచన చేసే దిశగా ఉంది. ఇవాళ ఏది ఏమైనా 100 రోజుల్లో నిధుల కొరత ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చాణక్యంతో, పవన్ కళ్యాణ్ గారి పోరాట స్ఫూర్తితో, మోడీ గారి సహకారంతో 100 రోజుల్లో అత్యద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా ఎం వీరబాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఎస్ఐ మణికుమార్ బదిలీ కావడంతో భీమవరం స్పెషల్ బ్రాంచ్ లో పనిచేస్తున్న వీరబాబు ఇంద్రపాలెం స్టేషన్ కు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలకు ప్రాధాన్యతనిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తనను సంప్రదించవచ్చునని అన్నారు. చట్ట విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహించే వారి సమాచారం తనకు అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను కాపాడతారని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వీరబాబు. నేను భీమవరం స్పెషల్ బ్రాంచ్ నుంచి ఈరోజు ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్కి ఎస్హెచ్ఓగా రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ అనేది గౌరవ రేంజ్ ఐజీ గారి ఆదేశాల ప్రకారం మరియు జిల్లా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన అవగాహన తెలుసుకొని మా సిబ్బంది యొక్క సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడం కోసం మరియు ఇక్కడ శాంతి భద్రతలని నియంత్రిస్తూ ఎటువంటి సమస్య రాకుండా, శాంతి భద్రతల సమస్య రాకుండా, దొంగతనాలు మరియు ఏదైతే మనకి ఎక్కువగా ఉండే గంజాయి, గ్యాంబ్లింగ్ మీద ఎక్కువగా దృష్టి పెట్టి ఈ ప్రాంతంలో అవి నివారణ కోసం నా వంతు సహకారంతో నివారణను సమర్థవంతంగా మా యొక్క సిబ్బంది సహకారంతో సమర్థవంతంగా వాటిని నియంత్రించగలమని మీకు తెలియజేస్తుంది. భాగస్వామ్యం అనేది చాలా అవసరం. కావున పరిధిలో ఉన్నటువంటి ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాకు పూర్తి సహకారాలు అందించి పోలీసు వారిని నమ్మకంతో, పోలీసు వారి పట్ల గౌరవంతో, నమ్మకంతో మాకు పూర్తి సహకారం అందించి ఏదైతే ఈ సమస్య ఉందో ఈ సమస్య నిర్మూలన కొరకు మీరందరూ కూడా భాగస్వాములై మాకు సహకరించగలరని మరియు నాయకులు మరియు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మీడియా మిత్రులు యొక్క సహకారంతో ఈ సమస్యను మేము అధిగమిస్తామని, మాకు పూర్తి సహకారం అందిస్తారని మేము భావిస్తున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించిన ఎన్ఆర్ఐ కల్లేపల్లి రాజేష్ను జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు అభినందించారు. జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో రాజేష్ సహాయంతో అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రులు ఘనంగా జరిపించారు. విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా కేరళ వాయిద్యాలు, కాళికా నృత్యాలు, భారీ సౌండ్ బాక్సులతో డీజే నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ తెలంగాణ, హైదరాబాద్లలో చూసిన ఘననాథుని అక్కడ జరిగే చవితి సంబరాలు కాట్రావులపల్లిలో ₹1,00,000 ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా నిర్వహించి ఇక్కడ జన్మనిచ్చిన మాతృభూమిపై ఉన్న ప్రేమను చాటుకున్నారని అన్నారు. మరో ప్రక్క భక్తిభావంతో తాము పుట్టిన గ్రామ ప్రజలకు అనేక వినోద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి శభాష్ అనిపించుకున్నారని అభినందించారు.
రోజున కాకినాడ జిల్లాలో జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాట్రాలపల్లి గ్రామంలో మరి కనీ విని ఎరగనటువంటి రీతిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే చెప్పుకోదగ్గ భారీ విగ్రహాన్ని గణపతి వినాయకుడిని కాట్రాలపల్లి గ్రామంలో నెలకొల్పడం జరిగింది. ఈ వినాయకుడు కేవలం గణపతి నవరాత్రుల కోసం మళ్ళీ నిమజ్జనం చేసేటువంటి విగ్రహాన్ని రాజేష్ కల్లేపల్లి గారు తన స్వగ్రామమైనటువంటి కాట్రాలపల్లి ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయాల కోసం తన పుట్టినటువంటి గ్రామంలో కాట్రాలపల్లి గ్రామంలో మరి సుమారు ₹1 కోటి దగ్గరగా ఖర్చు పెట్టి వినాయక సంబరాలు జరుపుతా ఉన్నాడు. తన తండ్రి గారు పుట్టినటువంటి గ్రామం కాట్రాలపల్లి. రాజేష్ కల్లేపల్లి గారు వారి తండ్రి గారు ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో స్థిరపడితే వారు ఉన్నత చదువులు చదువుకుని ప్రస్తుతం అమెరికాలో డల్లాస్ ప్రాంతంలో నివసిస్తూ మరి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో చురుగ్గా ఉండడమే కాకుండా మరి అనేక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన డల్లాస్ లో కూడా పాల్గొంటూ ఉంటారు. మరి ఆయన తన మాతృభూమి మీద ప్రేమతో కన్న ఊరు ఉన్న తల్లి అనేటువంటి నిదానంతో పుట్టిన గ్రామ ప్రజలే కాకుండా జగ్గంపేట పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టుబడేలాగా ఎక్కడో తెలంగాణలో ఖైరతాబాద్ బాలాపూర్ లో చూసేటువంటి వాళ్ళు ఇంత పెద్ద వినాయకుల్ని ఇంత పెద్ద పెద్ద సంబరాలు మన కాకినాడ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మరి వినాయక నవరాత్రులు తన సొంత ఖర్చుతో ఏ ఒక్కరి చందాతోనే కాకుండా తన సొంత ఖర్చుతో మరి ఎంత భారీ కార్యక్రమం చేస్తున్నటువంటి రాజేష్ కల్లేపల్లి గారికి జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా వయసుకు చిన్నవారైనా వారికి అభినందనలు శుభాశీస్సులు అందజేస్తా ఉన్నాం కాకినాడ జిల్లా ప్రజలందరి తరపున. మరి వారికి భగవంతుడు దీర్ఘాయుషు ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇచ్చి ఒక్క కాట్రాలపల్లి జగ్గంపేటకే కాకుండా కాకినాడ జిల్లా యావత్తు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా ఇటువంటి పెద్ద కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక పక్క భక్తి కార్యక్రమాలే కాకుండా కాట్రాలపల్లిలో ఉన్నటువంటి ఈ గణపతి నవరాత్రులు పేరు చెప్పి మరి విద్యార్థులకి ఒక పక్క పుస్తకాలు పంపిణీ చేయడమే కాకుండా పేద విద్యార్థుల్ని చదివించాలని నిర్ణయించుకోవటం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి రాజేష్ కల్లేపల్లి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ భగవంతుడు ఆయనకు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.